హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. హాస్టల్ వార్డెన్ జాబ్స్ మరియు ఇతర జాబ్స్కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీంట్లో నీకు హాస్టల్ వార్డెన్ జాబ్స్కి అయితే మనకి 10వ తరగతి పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే మనకి 35,000. ఏజ్ వచ్చేటోడికి మనకి 50 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. ఇతర జాబులకు అయితే డిగ్రీ, పీజీ చదివిన వారు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది మనకి ఈ నోటిఫికేషన్లో. ఏజ్ కోసము, క్వాలిఫికేషను, ఎలా అప్లై చేయాలి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్లో మొదటగా మనకి వార్డెన్ బాయ్ కోసం అయితే 4 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మనకి 1 ఏప్రిల్ 2020 నాటికల్లా మనకి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న వారి మధ్యలో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు. డిజరబుల్ ఉన్నా పర్వాలేదు, లేకపోయిన వాళ్ళు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరికైతే ఇంగ్లీషు కమ్యూనికేషన్ బాగా ఉండాలని చెప్పడం జరిగింది. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి అంటున్నారు. వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఫిజికల్ ఫిట్ కూడా ఉండాలనేసి చెప్పడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటే వాళ్ళకి మొదట ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. శాలరీ వచ్చేటప్పుడు మనకి 35,000 దాకా శాలరీ అయితే వీరికి దొరుకుతుంది. మరియు ఇతర జాబులు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది కదా. పీజీటీ కెమిస్ట్రీ ఇవన్నీ కాంట్రాక్చువల్ బేస్లో తీసుకోవడం జరిగింది. ఒక వేకెన్సీ ఉంది. 21 నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 1 ఏప్రిల్ 2020 నాటికల్లా 21 నిండాలి, 40 దాటకుండా ఉండాలి. ఈ జాబ్కి అయితే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కెమిస్ట్రీ చేసిన వారు కావాలి, లేదా ఎంఏడి కూడా చేసిన వారు కావాలి. దీనికి లేకపోతే ఎంఎస్సి చదివి బీఎడ్ చదివిన వారు కూడా దీనికి కెమిస్ట్రీలో ఉన్నవారైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఎబిలిటీ ఇన్ ఇంగ్లీష్ మీడియంలో మనకి క్లాసులు చెప్పగలగాలనేసి నోటిఫికేషన్ ఇవ్వడం. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నారో దీనికి అయితే అప్లై చేసుకోండి. పీజీటీ ఇంగ్లీషు ఇది కూడా మనకి 1 ఏప్రిల్ 2026 నాటికి 21 నుంచి 40 సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎంఏ కోర్స్ చదివిన వారు ఇంగ్లీష్లోనూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. వీరికి మాస్టర్ డిగ్రీలో 50% ఇంగ్లీషులో ఉన్నవారు కూడా మనకి అప్లై అయితే చేసుకోవచ్చు. వీరికి ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడడం రావాలి, ప్రొఫిషియన్సీ గేము, స్పోర్ట్స్లో వీరికి యాక్టివిటీస్ ఉన్నాయి. బీఈడి పాస్ అయిన వారు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవాలనేసి నోటిఫికేషన్లో క్లియర్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మన టీజీటీ ఇంగ్లీష్ ఎవరైతే 21 నుంచి 35 ఇయర్స్ 1 ఏప్రిల్ 2020 నాటికల్లా 21 నుంచి 30 సంవత్సరాలు ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి డిగ్రీలో మనకి 50% మార్క్స్ ఉండాలి. మనకి ఇంగ్లీష్లో మొదటి నుంచి మరో 3 ఇయర్స్ ఉంటుంది కదా, దాంట్లో కూడా 50% ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. బీఈడీ చేసిన వారిని వీరిని బీఈడీ క్వాలిఫికేషన్ కావాలని చెప్పడం జరిగింది. టీజీటీ బయాలజీ మనకు ఒక వేకెన్సీ అయితే ఉంది. 21 నుంచి 35 దాకా 1 ఏప్రిల్ 2026కి మనకి 21 నుంచి 30 సంవత్సరాలు ఉన్నవారు నిండిన వారు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ విత్ బయాలజీ బీఈడీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి వీరికైతే ఇంగ్లీష్లో మాట్లాడడం రావాలి, తర్వాత గేమ్స్ కోసం, స్పోర్ట్స్ కోసం ఎక్సలెన్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంగ్లీష్లో కావాలి. ప్రిఫర్డ్ ఎవరికి ఇస్తారంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వరకు ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత టీజీటీ మ్యాథ్స్ వీరికి కూడా మనకి 1 ఏప్రిల్ 2026కి 21 నుంచి 35 దాకా ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. దీనికి గ్రాడ్యుయేషన్ చదివి మ్యాథ్స్లో బీఈడీ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. వీరికి కూడా మనకి ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు, ఫ్లూయెన్సీ. తర్వాత మనకి ప్రిఫర్ ఎవరికి ఇస్తారంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ మ్యాథ్స్ చదివిన వారికి దీనికి విత్ బీఈడీ చేసిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను దీన్ని పట్టించుకోవట్లేదు. మీకు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటే వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత టీజీటీ ఫిజిక్స్ ఎవరికైతే మనకి 1 ఏప్రిల్ 2026 నాటికి 21 నుంచి 30 సంవత్సరాలు చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్లో విత్ ఫిజిక్స్ ఉన్నారు, విత్ బీఈడీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. వీరికి ఇంగ్లీషు ఫ్లూయెన్సీ ఉండాలని చెప్పడం జరుగుతుంది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఫిజిక్స్ చదివితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత టీజీటీ సోషల్ సైన్స్ చదివిన వారికి సేమ్ మనకి ఏజ్ అయితే సేమ్ 21 నుంచి 35 దాకా. వీరు కూడా గ్రాడ్యుయేషన్లో సోషల్ సైన్స్ చదివిన వారు, బీఈడీ చేసిన వారు కావాలి. వీరు కూడా ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కావాలని అడగడం చెప్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్
చేసిన వారు పొలిటికల్ సైన్స్లో కానీ జియోగ్రఫీ నుంచి విత్ బీఈడి చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత మనకి మ్యూజిక్ టీచర్కి ఇది కూడా గ్రాడ్యుయేషన్లో 50% డిగ్రీ ఇన్ మ్యూజిక్లో ఉండాలి. వీరికి హిందీ ఇంగ్లీష్లో చెప్పడం రావాలి, మాట్లాడడం రావాలనేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత కౌన్సిలర్కి అయితే మనకి ఒక వేకెన్సీ అయితే ఉంది. దీనికి మనకి 21 నుంచి 35 1 ఏప్రిల్ 2020 నాటికల్లాను వీరు గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫిజియాలజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ చిల్డ్రన్ డెవలప్మెంట్ అండ్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోండి. తర్వాత క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ కూడా మనకి 5 ఇయర్స్ మనకి క్రాఫ్ట్లో ఎవరైతే చదివి ఉన్నారో, డిప్లొమా చదివినవారు దానికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో క్రాఫ్ట్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే బీఈడి ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ వచ్చేటోడికి 21 నుంచి 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి పీఈఎం ఉంది. దానికి ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వారైతే అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి చదివి స్పోర్ట్స్లోను, తర్వాత ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవారు, ఇంగ్లీష్ ఉన్నవారు, డిజర్బుల్ ఇది ఉన్నా లేకపోయినా కానీ పర్లేదు. కానీ మీకు ఫస్ట్ది 10th క్లాసు ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోండి. తర్వాత లాస్ట్ పోస్ట్ వచ్చేటప్పుడు నర్సింగ్ సిస్టర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఇది బీఎస్సీ నర్సింగ్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అవి ఉండాలి ఇండియన్ కానీ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో. వీరికి ఏజ్ వచ్చేటోడికి 18 నుంచి 50 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. 1 ఏప్రిల్ 2020 నాటికల్లాను. దీనికి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అలాగైతే ఉంటుంది. మీరు ఎందుకంటే నర్స్ అంటే ఎక్కడో ఒకటి చేస్తారు కాబట్టి వారు కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. ఈ జాబు అప్లై అయితే ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడి నుంచి మనకి వేకెన్సీని డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో ఫలంగా అప్లికేషన్తో నింపిన తర్వాత అప్లికేషన్ కోసం కూడా నేను చెప్పడం జరుగుతుంది కింద. దీంట్లో అప్లికేషన్ నింపిన తర్వాత అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, అన్నీ కలిపి దీనికి అప్లికేషన్కి అటాచ్ చేయాలి. దాంతో ఫలంగా ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ తీసుకుని దాని మీద 55 రూపీస్ స్టాంప్స్ అయితే మీకు అంటించి మీ అడ్రస్ రాయాలి. ఇలా ఒక ఎన్వలప్ తీసుకోండి. ఇక్కడ ఒక 2 అడ్రస్లో సెల్ఫ్ అడ్రస్ అంటే మీ అడ్రస్ రాయాలి. రాసి ఇక్కడ 55 రూపీస్ స్టాంప్స్ అంటించి అప్లికేషన్తో పరంగా దీనికి పెట్టవలసి ఉంటుంది. తర్వాత మనకి ఎక్కడ పంపించాలంటే దీనికి ప్రిన్సిపల్ ఆఫ్ సైన్స్ స్కూలు బీజాపూరు, ఇక్కడ 586108 కర్ణాటక అయితే పంపించవలసి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకి 21 డేస్ ఉంది. మనకి నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి మీకు అందరికీ టైం ఉంది కాబట్టి త్వరగా అయితే పంపించండి. ఇది కూడా మనకి దేంట్లో పంపించాలంటే స్పీడ్ పోస్ట్లో పంపించవలసి ఉంటుంది. తర్వాత మనకి దీనికి ఫీజు వచ్చేటోడికి 500 రూపీస్. ఎవరి పేరు మీద తీసుకోవాలంటే డీడీ తీసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ పేరు డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి డీడీ. ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బీజాపూర్ బ్రాంచ్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఈ కోడ్కి అయితే మనకి 500 రూపీస్ మీకు ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. మీకు సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే మీకు రిటన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది, ప్రాక్టికల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది, లేకపోతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికి ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తే నీకు రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, తక్కువ వస్తే మాత్రం మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం తీసుకోవడం జరుగుతుంది. మీకు ఏమేం కావాలంటే మీకు చెప్పడం జరిగింది ఫస్ట్ ఆల్రెడీ. మీకు డిమాండ్ డ్రాఫ్ట్ కావాలి 500 రూపీస్. మనకి ఫోటో అయితే అంటించవలసి ఉంటుంది అప్లికేషన్ మీద. సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కావాల్సి ఉంటుంది దీనికి. తర్వాత కాపీస్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అన్ని కాపీస్ సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పంపించవలసి ఉంటుంది. తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్లు అన్నీ కూడా అప్లికేషన్ అటెస్టెడ్ చేసి పంపించవలసి ఉంటుంది. ఇదైతే సెల్ఫ్ అటెస్టెడ్ పనికిరాదు, అటెస్టెడ్ చేయాలి. ఎందుకంటే ఎవరి దగ్గరైనా సరే గ్రీన్ ఇంక్ పెన్ ఉంటుంది కదా, మన హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అటెస్టెడ్ చేసి పంపించవలసి ఉంటుందని క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. మనకి అప్లికేషన్ వచ్చేటోడికి మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో దానికి అప్లై చేయండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజు రాయవలసి ఉంటుంది. మీ మేలా ఫీమేలా లేదా ట్రాన్స్జెండర్ రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అంటించండి. ఫాదర్ నేమ్ రాయండి. తర్వాత మీ మ్యారీడ్ అయితే మ్యారీడ్, నేషనాలిటీ ఏంటి నేషనల్, క్యాస్ట్, తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు రాయవలసి ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కోసం రాయవలసి ఉంటుంది. మీరు ఏమేమి లాంగ్వేజ్లు మాట్లాడతారో అది రాయాలి. కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి పంపించవలసి ఉంటుంది. తర్వాత మీరు ఏ బ్యాంక్కి అయితే తీసుకున్నారో డీడీకి డేటు, తర్వాత నెంబర్ అయితే రాయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు సిగ్నేచర్ అయితే చేయవలసి ఉంటుంది. తర్వాత మీ పేరు రాయండి. సిగ్నేచర్లో క్యాపిటల్ లెటర్లో పెట్టకుండా రిజెక్ట్ అయిపోతుంది. మీ ప్లేసు ఏ రోజు అయితే మీరు పంపుతున్నారో ఆ రోజు అయితే మీకు దీనికి
డేట్ రాయవలసి ఉంటుంది. మనం అప్పుడైతే అంతిమ ఘట్టానికి వచ్చేసాం. దీనికి ఈ అప్లికేషన్తో పలంగా మనకి డీడీ కూడా పెట్టవలసి ఉంటుంది. ఎవరికైనా కానీ అందరూ డీడీ తీసివేయవలసి ఉంటుంది. 10th క్లాస్తో క్వాలిఫికేషన్ ఉన్నది వార్డు బాయ్ కూడా అప్లై చేసుకుని, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కానీ పీజీ చేసిన వారికి కూడా అన్ని కాంట్రాక్చువల్ బేస్లో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. మీకు ఒకసారి తీసుకున్న తర్వాత మంచి జాబ్ అని చెప్పొచ్చు. లాస్ట్ అంతిమ ఘట్టానికి వచ్చింది. సైనిక్ స్కూలు బీజాపూర్ కర్ణాటక నుంచి వచ్చింది. మనకు దగ్గరగానే ఉంటుంది. ఇది అడ్వర్టైజ్మెంట్ అయితే ఇది 1/2026 రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్లో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్గా ఉందో వారైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా డిస్క్రిప్షన్లో ఉంచడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని మీరైతే ఫిల్అప్ చేసి పంపించవలసి ఉంటుంది. తర్వాత మనకి ఈ నోటిఫికేషన్ కోసము షేర్ చేయండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది, రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తే వాడు సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.